క్రిస్మస్ ఇస్లాంలో హరాం అంటే నిషిద్ధం. యూరప్ లో క్రిస్మస్ లక్ష్యం అయితే ఇక్కడ హిందూ పండుగలు లక్ష్యం. అల్లా శత్రువులను భయపెట్టడమే మన కర్తవ్యమని పండగ ఈ పదం వింటేనే మనసులో ఒక రకమైన ఆనందం. కానీ ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని మన నుండి దూరం చేయడానికి కొందరు ప్రయత్నిస్తుంటే, మన పండుగలను మనం స్వేచ్ఛగా జరుపుకోలేని పరిస్థితి వస్తే, ఈ సాక్ష్యాలు చూశాక ఇది కేవలం యాదృచ్ఛికంగా జరుగుతున్న గొడవలు కావని, దీని వెనుక ఒకే రకమైన విద్వేషపూరిత మనస్తత్వం ఉందని మీకే అర్థమవుతోంది. క్రిస్మస్ ట్రీని నేలకొల్చిన యువకులు. మొదట ఈ వీడియో చూడండి. కొందరు ముస్లిం యువకులు రోడ్డు పక్కన ఉన్న క్రిస్మస్ ట్రీపై దాడి చేసి దాన్ని విరగ్గొట్టి నేలకూల్చారు. క్రిస్మస్ ట్రీపై ముస్లిం మహిళ దాడి. ఇక ఈ వీడియోలో పరిస్థితి మరో అడుగు ముందుకు వెళ్ళింది. ఒక పబ్లిక్ ప్రదేశంలో ఎంతో అందంగా అలంకరించిన క్రిస్మస్ ట్రీ కనిపిస్తోంది. కానీ బురకా ధరించిన ఒక ముస్లిం మహిళ క్రిస్మస్ ఇస్లాంలో హరాం అంటే నిషిద్ధం, దీన్ని ఇక్కడ ఉంచడానికి వీల్లేదు, నేను దీన్ని పీకేస్తాను అంటూ ఆ ట్రీని నాశనం చేయడానికి ప్రయత్నించింది. జర్మనీలో పోలీసులకే బెదిరింపులు. యూరప్ లో పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది. జర్మనీలోని క్రిస్మస్ మార్కెట్ లోకి ఒక గుంపు దూసుకువచ్చి అల్లాహు అక్బర్ అని అరుస్తూ అక్కడి శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టారు. అదే జర్మనీలో ఇంకో చోట ప్రజలను కాపాడటానికి వచ్చిన పోలీసులనే మీకు కూడా గాజాగతే పడుతుంది, మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు అని ఒక రాడికల్ ఇస్లామిస్ట్ బహిరంగంగా బెదిరిస్తున్నాడు. In Germany, gonna be hot like Palestine, like Gaza. Trust me. You believe it or not, it's coming. And nobody can save you guys. You don't have any power. Allah have the power. విద్వేష బోధనలు. అసలు ఇంత ధైర్యం, ఇంత విద్వేషం ఎక్కడి నుండి వస్తోంది? ఈ వీడియో చూడండి. ఒక ఇస్లామిస్ట్ అవిశ్వాసులను భయభ్రాంతులకు గురి చేయమని మాకు ఖురాన్ లోనే స్పష్టంగా ఆదేశం ఉంది అని కెమెరా ముందు చెబుతున్నాడు. The Quran says very clearly in the Arabic language, "Turhibuna." This means terrorize them. It's a command from Allah. ఒక ఇమాం ఏకంగా మసీదులోనే టెర్రరిజం అనేది ఇస్లాంలో ఒక భాగమే, అల్లా శత్రువులను భయపెట్టడమే మన కర్తవ్యమని బోధిస్తున్నాడు. My dear Muslim brothers and sisters, terrorism is part and parcel of Islam. Allah said in the ayah, to terrify the enemies of Allah, we should prepare ourselves. That's why you should teach your son how to write, how to shoot, because it's the sunnah of the Nabi Muhammad sallallahu alaihi wasallam, and fard on you as a father to teach him how to become a mujahid. It's not some new phenomenon to kill the enemies of Allah. And you may say to yourself, no, they're innocent. No kafir is innocent. Innocence, this, abriya is only for the Muslims. బ్రసెల్స్ క్రిస్మస్ మార్కెట్లపై దాడులు. ఈ బోధనలు ఆచరణలో ఎలా మారాయో చూడండి. బెల్జియం రాజధాని బ్రసెల్స్ లో క్రిస్మస్ మార్కెట్ ప్రారంభమైన రోజే కొందరు పాలస్తీనా జెండాలు పట్టుకుని స్మోక్ బాంబులు వేస్తూ మార్కెట్ ను చుట్టుముట్టారు. ప్రజలు, ముఖ్యంగా పిల్లలు భయంతో ఏడుస్తూ పరుగులు పెట్టారు. నెదర్లాండ్స్ లో చర్చిపై దాడి. ఈ విద్వేషం మార్కెట్లకే పరిమితం కాలేదు. నెదర్లాండ్స్ లో ప్రశాంతంగా ప్రార్థనలు జరుగుతున్న చర్చిలోకి పాలస్తీనా మద్దతుదారులు దూసుకెళ్లి ప్రార్థనలకు అడ్డు తగిలారు. వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన క్రైస్తవులతో వాగ్వాదానికి దిగారు. లండన్ లో క్రిస్మస్ షాపింగ్ కు అంతరాయం. లండన్ లోని ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ స్ట్రీట్ లో క్రిస్మస్ షాపింగ్ చేసుకుంటున్న ప్రజల మధ్యకు వచ్చి, మీరు ఇక్కడ షాపింగ్ చేస్తుంటే అక్కడ గాజాలో బాంబులు పడుతున్నాయి అంటూ నినాదాలు చేస్తూ ప్రదర్శన నిర్వహించారు. పండుగ సంతోషాన్ని అడ్డుకోవడమే వీరి ముఖ్య ఉద్దేశంలా కనిపిస్తోంది. వియన్నాలో క్రిస్మస్ మార్కెట్ లో కలకలం. ఆస్ట్రియా రాజధాని వియన్నాలో కూడా ఇదే పునరావృతమైంది. క్రిస్మస్ మార్కెట్ పక్కనే పాలస్తీనా జెండాలతో పెద్ద ప్రదర్శన చేస్తూ అక్కడి ప్రజలలో భయాందోళనలు సృష్టించారు. మొన్నటికి మొన్న సిడ్నీలో బాండీ బీచ్ లో యూదులు హనుక్కా అనే పండుగ జరుపుకుంటుండగా ఇద్దరు ముస్లిం టెర్రరిస్టులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపి ఎంతో మంది ప్రాణాలని పొట్టన పెట్టుకున్నారు. ఈ వీడియోలు చూశాక యూరప్ లో ఏం జరుగుతుందో మనకు స్పష్టంగా అర్థమవుతోంది. కానీ ఈ దృశ్యాలు మనకి కొత్త. శ్రీరామనవమి, హనుమాన్ జయంతి ఊరేగింపులపై రాళ్ల దాడులు, దుర్గామాత నిమజ్జనంపై దాడులు, ఇలాంటివి మన దేశంలో ఎన్నో ఏళ్లుగా జరుగుతూనే ఉన్నాయి. యూరప్ లో క్రిస్మస్ లక్ష్యం అయితే ఇక్కడ హిందూ పండుగలు లక్ష్యం. ప్రదేశాలు వేరు, పద్ధతులు వేరు, కానీ ఈ దాడుల వెనుక ఉన్న విద్వేషపూరిత మనస్తత్వం మాత్రం ఒక్కటే. అయితే ప్రపంచమంతా ఇలాగే ఉందా? లేదు. పోలాండ్ లో ఈ క్రిస్మస్ మార్కెట్ చూడండి.
ఇక్కడ ప్రజలు ఎలాంటి భయం లేకుండా, పోలీసుల బందోబస్తు లేకుండా స్వేచ్ఛగా పండగ జరుపుకుంటున్నారు. మరి ఇది ఎలా సాధ్యం? ఎలా అంటే పోలాండ్ ప్రభుత్వం ఇస్లాం ఛాందసవాదులతో చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. ఒకవైపు భయం, మరోవైపు ప్రశాంతత. మనకు ఏది కావాలి? ఏ మతానికి చెందిన వారైనా సరే శాంతియుతంగా తమ పండుగలను జరుపుకునే హక్కు వారికి ఉండాలి. ఆ హక్కును కాలరాసే తీవ్రవాదుల పట్ల జీరో టాలరెన్స్ చూపించాల్సిన సమయం వచ్చింది. ఈ విద్వేషంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో చెప్పండి. ఈ నిజం ప్రపంచానికి తెలియాలంటే ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. జై హింద్.